రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి సంస్కారహీనంగా మాట్లాడారని ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నిక ముడుపుల విషయంలో రేవంత్ రెడ్డి పేరును తాను ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. ధీరుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టరన్నారు. తాము ప్రజల కోసం జైలుకు వెళితే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారన్నారు. నిజంగా నేను కొట్లాడతానని చెప్పి భావించినాను. దేవుని లెక్క కొట్లాడతాడు, సమస్యల మీద కొట్లాడతానని చెప్పి భావించాను. కానీ ఇట్లా ఏడుస్తానని మాత్రం ఎప్పుడు నేను ఊహించలేకపోయాను. ధీరుడు ఎప్పుడు కూడా కన్నీళ్లు పెట్టాడు. ధీరుడు వీరుడు సమస్యల మీద కొట్లాడేవాడు, బరిగీసి కొట్లాడతాడు. కొట్లాటలోనే ఓటమా గెలుప తేల్చుకుంటాడు తప్ప ఇట్లా రాజకీయ నాయకుడిగా రాజకీయ పార్టీలుగా కన్నీళ్లు పెట్టేటువంటి కల్చర్ ఇది మంచిది కాదు. కానీ ఎందుకు ఆయన కన్నీళ్లు పెడుతూ కూడా సంస్కారహీనంగా మాట్లాడాడు. రాజేంద్ర, నీ అమ్మ నీ అబ్బా మరి ఏం సంస్కారమో ఏం సంస్కృతం మరి తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తామని. తెలంగాణ ఉద్యమంలో మహబూబాబాద్ జైల్లో ఉన్నది నేను, కరీంనగర్ జైల్లో ఉన్నది నేను, 100 కేసులు పెట్టబడే మా మీద అసెంబ్లీ వేదికగా తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగరేసిన బిడ్డలం మేము. ఇలా మాకు మీకు ఏం పోలిక రేవంత్ రెడ్డి గారు? నాకు అర్థం కాలేదు. మీరు దేనికోసం జరిగిపోయినారు? మీరు ఓటుకునే కోసం జరిగిపోవచ్చు, లేకపోతే ఏదైనా ఆర్టీ కింద పెట్టి ఏదైనా ఇంకో దాంట్లో ఎక్కిపోవచ్చు. కానీ మీరు ఎన్నడూ ప్రజల కోసం కానీ ప్రజల సమస్యల కోసం కానీ పూర్తి స్థాయిలో కొట్లాడి జైలుకు పోయిన సందర్భాలు ఎప్పుడు లేవు. నువ్వు జైలుకు పోయిన సందర్భాలు ఉంటే ఓటుకు నోట్లో జైలుకు పోవచ్చు, ఇంకొక విషయంలో జైలుకు పోవచ్చు. కానీ ప్రజల కోసం మాత్రం ఎప్పుడు జైలుకు పోయిన బిడ్డ కాదు.